హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ అండ్ పంకిన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈ రోజు నేనైతే ఇంకొక మంచి మెమరబుల్ స్పెషల్ వ్లాగ్ తో వచ్చేసాను. డాటర్స్ లంచ్ డేట్ విత్ డాడ్ అని టైటిల్ పెట్టాలనుకున్నాను నేనైతే ఈ వీడియోకి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. అండ్ వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఏంటి ఇది సడన్ గా ఈ డ్రెస్ లో దర్శనం ఇచ్చారు అనుకుంటున్నారా? అవును, ఇదైతే ఓల్డ్ వీడియోనే. క్రిస్మస్ బిఫోర్ డే సెలబ్రేషన్ చేస్తారు కదా స్కూల్లో, దానికి రెడీ అవుతున్నాడు మా పెద్దోడు చిన్నోడు. క్రిస్మస్ అటైర్ లో రమ్మన్నారు, సో ఆ డ్రెస్సెస్ వేసుకొని రెడీ అయ్యారు. అమ్మ వాళ్ళు కూడా 1.5 years తర్వాత వచ్చారండి. సో వాళ్ళతో వీలైనన్ని స్పెషల్ మూమెంట్స్ ఉండాలని చెప్పి నేను ప్రతిదీ క్యాప్చర్ చేసుకుంటున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు ఉండడం వల్ల త్వరగా రెడీ అయిపోయి కిందకు వచ్చేసాము. ఇక పిల్లల్ని అయితే త్వరగా బస్ ఎక్కిచ్చేసి మేము సరదాగా షాపింగ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా అమ్మ కూడా రావాల్సింది, బట్ కుదరలేదు. లెగ్ పెయిన్ వల్ల అండ్ జర్నీ చేయలేనింది. ఆ రోజు ఫుల్గా వర్షం కూడా పడుతుంది. మేము స్టార్ట్ అయ్యేసరికి ఇంకా ఎక్కువైందనమాట. సిటీలోకి ఎంటర్ అయ్యాక కొంచెం తగ్గింది, ఎండ కూడా వచ్చింది. ట్యాంక్ గార్డ్ అనుకున్నాము. ఎప్పుడో వీడియో ఇప్పుడు పెడుతున్నాం అనుకుంటున్నారా? అప్పుడైతే బిజీగా ఉన్నామండి, అసలు కుదరలేదు. తర్వాత పెడదామంటే క్రిస్మస్ సంక్రాంతి అన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు షాపింగ్ బ్లాగ్స్ ఎందుకులే అని చెప్పి సైలెంట్ అయిపోయాను. బట్ ఏదైతే అదైంది, పెట్టేద్దాము. ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ మళ్ళీ రావు కదా, సో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి, నాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుందని పోస్ట్ చేస్తున్నాను. ఇలా ఎన్నో వీడియోస్ హార్డ్ డిస్కుల్లో కంప్యూటర్లో ఉండిపోయాయి. ఈ వీడియో అలా ఉండిపోవాల్సిన వీడియో కాదు. మాల్స్లో ఇలా ఫెస్టివల్స్కి భలే డెకరేట్ చేస్తారు కదా. నేను ప్రీవియస్లో రిపబ్లిక్ డేకి వచ్చాను, సంక్రాంతికి వచ్చాను. ఎన్ని డేస్ ఎంతమంది కష్టపడతారో కానీ చూడడానికి అయితే భలే ఉంటుంది. అందరూ ఆ డెకరేషన్కి, క్రిస్మస్ ట్రీకి అట్రాక్ట్ అయిపోతే నేనైతే ఇక్కడ మొక్కలకు అట్రాక్ట్ అయ్యాను. ఎంత బాగున్నాయో. గోల్డెన్ మనీ ప్లాంట్స్, స్పైడర్ ప్లాంట్స్ పెట్టారు. చాలా హెల్దీగా చాలా బాగున్నాయి. మేమైతే ఫెస్టివ్ సీజన్ కదా, బట్టలు తీసుకుందామని వచ్చాము. ఫస్ట్ అయితే ట్రెండ్స్లోకి వెళ్ళాము. ఆఫర్స్ ఏం లేవండి అంత స్పెషల్గా. మెన్స్ వేర్లో అయితే అంత ఆఫర్స్ ఏం లేవు. మెయిన్గా క్వాలిటీ అండ్ సైజెస్ అన్ని రకాలుగా ఉంటాయి. చూడండి, మెన్స్ సెక్షన్లో ఎంతమంది ఉమెన్ కనిపిస్తున్నారో. దగ్గరుండి వాళ్ళ హస్బెండ్స్కి, బ్రదర్స్కి, ఫాదర్స్కి సెలెక్ట్ చేస్తున్నాము. అదే లేడీస్ సెక్షన్కి వచ్చి మెన్స్ని కాసేపు అయినా ఉండి సెలెక్ట్ చేయమని చెప్పండి, అస్సలు చేయరు. త్వరగా కానివ్వండి అని వెళ్ళిపోతుంటారు, కానీ అస్సలు వెయిట్ చేయరు. ఇంకా మేమైతే మా డాడీకి టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్ అవి సెలెక్ట్ చేస్తున్నాము. చూడ్డానికి బాగున్నాయి, సైజెస్ కూడా బాగున్నాయి, కానీ ట్రయల్ వేశాక చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఒక బ్రాండ్కి ఇంకో బ్రాండ్కి సంబంధం ఉండట్లేదు. ప్రతిదీ ట్రయల్ వేసి చూసుకోవాల్సి వస్తుంది. సైజ్ సేమ్ ఉన్నా కూడా బ్రాండ్స్ మారిపోయేసరికి వేరియేషన్ వస్తుంది. చూడ్డానికి బాగుంటాయి కొన్ని కంఫర్ట్ ఉండవు వేసుకున్నాక. ఇలా టైం పట్టేస్తుందండి మాల్స్లో. ఇక్కడ మెన్స్ సెక్షన్ దగ్గర పర్లేదు, ట్రయల్ రూమ్స్ ఖాళీగానే ఉన్నాయి. లేడీస్ వేర్ దగ్గర అయితే ట్రయల్ రూమ్స్ కూడా ఖాళీ ఉండవు. ఇంకా వాచెస్ అయితే చాలా బాగున్నాయి, చూస్తున్నాను ఏదైనా నచ్చుతుందా అని. షర్ట్స్ అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో, మంచి కలర్స్, చెక్ షర్ట్స్ చాలా బాగున్నాయి. నేను మెయిన్గా మాల్స్ ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే, మీరు మా వీడియోస్ చూస్తున్నట్టయితే పిల్లలకి చూసే ఉంటారు, సేమ్ వేస్తానన్నమాట, సైజెస్ డిఫరెంట్గా. ఇలాంటి ప్లేసెస్లో ఆ ఛాన్స్ ఉంటుంది, సేమ్ సైజు తీసుకోవచ్చు సేమ్ మోడల్లో. ఇక టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ చెప్పల్స్ దగ్గరకు వచ్చేసాము. ట్రెండ్స్ ఫుట్వేర్కే వచ్చాము. చాలా ట్రై చేస్తున్నాం కానీ ఏవి నచ్చట్లేదు, ఏవి కంఫర్ట్గా ఉండట్లేదు. మెయిన్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఫార్మల్గా ఉండాలి కదా, అందులో కోట్ అంటే కొంచెం మరీ ఫార్మల్గా ఉండాలి. ఇక అలా చెక్ చేస్తూ నచ్చినవైతే తీసుకున్నాము. లక్కీగా పిల్లలు రాలేదు కాబట్టి ప్రశాంతంగా చూసుకుంటున్నాము. పిల్లలు వచ్చుంటే వాళ్ళని పట్టుకోవడమే సరిపోయేది. గోల చేసి పెడతారు. డీమార్ట్తో వెళ్ళామండి ఒకసారి, చుక్కలు చూపించారు. లాగడం, పీకడం, కొట్టుకోవడం, ఏం పగలు కొడతారా అని భయం వేస్తుంది. మీరు ఎస్కలేటర్ ఎక్కినప్పుడు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ గుర్తుంటే కమెంట్ చేయండి. నాకు ఫస్ట్లో తెలియక ఎల్లో కలర్ లైన్ ఉంటుంది కదా, దాని మీదే కాలు పెట్టాలేమోనని ఒకసారి అలాగే ఎక్కాను. స్లిప్ అయింది కూడా, చాలా భయం వేసింది. తర్వాత బాగా గమనిస్తే అర్థమైంది ఎల్లో కలర్ బార్డర్ లైన్, దాని తర్వాత కాలు పెట్టాలి అని. ఫస్ట్లో అయితే రైల్వే స్టేషన్లో లగేజ్తో ఎక్కడం ఇంకా భయంగా ఉండేది. ఎలాగోలా అమ్మ కూడా వచ్చుంటే చాలా బాగుండేది. మేము ముగ్గురమే ఉన్నాము, అమ్మనైతే చాలా మిస్ అయ్యాము. బట్ ఇంతసేపు నుంచోవడం, ఇలా తిరగడం అయితే చాలా ఇబ్బంది పడేది ఆ లెగ్ పెయిన్తో. చేతిలో ఫోన్ పట్టుకొని వీడియోలు తీసుకోవడం, హ్యాండ్ పెయిన్ కూడా వచ్చేసింది నాకు. ఇంకా లేడీస్ సెక్షన్కి అయితే వచ్చేసాము. మ్యాక్స్కి వచ్చామండి. ట్రెండ్స్లో చూసాం కానీ నాకు అంత నచ్చలేదు. తర్వాత మ్యాక్స్కి వచ్చాము. ట్రెండ్స్లో కూడా బాగున్నాయి, ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి, బట్ అంత టైం లేదనమాట. వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోయాము. తర్వాత తీసుకోవాల్సిందే అని చెప్పి
మ్యాక్స్కి వస్తే కుర్తీస్ అయితే చాలా బాగున్నాయి. వాళ్ళు ఏంటంటే అక్కడ నీట్గా ఐరన్ చేసి పెడతారు కాబట్టి మనకు చూడగానే నచ్చుతాయి. బట్ మనం తీసుకొచ్చిన తర్వాత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కూడా బాగుండాలి, అది చూసుకోవాలి మెయిన్గా. ఆఫీస్ వేరే వాళ్ళు అయితే ఐరన్ చేసుకుంటారు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా కంపల్సరీ ఈ డ్రెస్ ఐరన్ చేసుకుంటేనే వేసుకోగలం. అలాంటివి అయితే నేను ప్రిఫర్ చేయను. అలా కొన్ని బాగా సెర్చ్ చేసి నాకు నచ్చినవి తీసుకున్నాను. కొన్ని టాప్స్ తీసుకున్నాను. స్వెట్ షర్ట్స్, టీ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఈసారి డెఫినెట్గా తీసుకోవాలి. ఇప్పుడైతే టీ షర్ట్స్ ఆల్రెడీ తీసేసుకున్నాను కాబట్టి ఎందుకులే వేస్ట్ అని చెప్పి తీసుకోలేదు. అండ్ టాప్స్ కూడా ట్రయల్ వేసి ప్రతిదీ మా డాడీకి, చెల్లికి చూపించి వాళ్ళకి నచ్చినవి తీసుకున్నాను. నేను ప్రతిదీ వేసుకొని రాగానే మా డాడీ ఫేస్లో హ్యాపీనెస్ అనమాట. బాగుంది, ఇది బాగుంది, చాలా బాగుంది అని. అవే ఈ 3 టాప్స్. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఇక అప్పటికే చాలా తిరిగేసాము, ఆకలేసేస్తుంది. టైం అయితే 2:30 అయిపోయిందండి. ఫుడ్ లౌంజ్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో, పైనుంచి సూపర్గా ఉంది కదా. క్లైమేట్ అయితే చాలా కూల్గా, వర్షం పడుతుందన్నమాట. వైజాగ్ ఎంతైనా బాగుంటుంది కదండి, కొండలు, చెట్లు, బీచ్ అదంతా. ఇక టోకెన్ తీసుకొని ఆర్డర్ ఇచ్చి వచ్చాను. ఆరా చికెన్ బిర్యానీ బాగుంటుందన్నారు. ఆల్రెడీ ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా దాని గురించి. నాకైతే చాలా నచ్చిందండి, ఎందుకంటే గార్లిక్ అండ్ ఎండుమిర్చి ఫ్లేవర్ అనమాట. ఫుల్గా అదే ఎక్కువగా ఉంది, నాకు నచ్చింది బాగా. రెగ్యులర్ దమ్ బిర్యానీ ఫ్రై పీసెస్ టైప్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఇక ముగ్గురం హ్యాపీగా తినేసి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. లాస్ట్లో హడావుడైపోయింది. మేమేంటంటే పిల్లలు ఇంటికి వచ్చేసరికి మేము ఇంట్లో ఉండాలి అని మేము ఎగ్జాక్ట్గా 4 కంతా ఇంట్లో ఉన్నాము. వాళ్ళ బస్ ఏమో లేట్ వచ్చి 4:30కి వచ్చింది. పిల్లల కంటే మేమే ఫస్ట్ వెళ్ళిపోయామండి. కానీ దీని తర్వాత ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను కదా బిర్యానీ గురించి, అది చూసి మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు, మమ్మల్ని తీసుకొని వెళ్ళకుండా అని గోలగోలు చేశారు. ఇక ఈ వీడియో చూసి ఇంకేమంటారో చూడాలి. మన ఫ్యామిలీతో వీలైనన్ని మెమరీస్ ఏర్పరచుకోవాలి కదా, అలాంటి మెమరీనే ఇది. సరదాగా ట్రై చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ కూడా మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి, అందుకోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.